తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే స్త్రీలు పురుషులు అందరికీ అన్ని రంగాల వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అయినప్పటికీ అవి దాటిపోతాయి. గోసేవ చేస్తే కనుక మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రోజుని వృధా చేయకండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే చిన్న చిన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఇది సాయంత్రం కాకుండా ఉదయం చేస్తేనే ఆ రోజంతా మీకు ఏవైతే కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలను మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి పనులతో చేసే పని ఏదైనా సరే ఈ రోజు అంటే చాకచక్యంగా ఏ పనైనా చేస్తే కనుక అది సక్సెస్ సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుతనం అనేది అస్సలు వద్దు. బంధుమిత్రుల సహకారం ఈ రోజు మీకు అందుతుంది. మిత్రుల యొక్క సహకారము సంపూర్ణంగా వస్తుంది. కొన్ని కీలకమైన పనుల్లో మీరు పురోగతిని సాధించే అవకాశం కనబడుతోంది. స్వస్థాన ప్రాప్తి అంటే మీరు యొక్క ఏదైతే ఆ, మీ సొంత స్థానం ఉందో, సొంత ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులకు కూడా మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు ఆలోచించేవిగా కనబడతాయి. అవి ఏమిటి అనేది మీరు సరిచూసుకోండి. ఎవరితోనూ అనవసరమైన ప్రసంగాలు కానీ అనవసరమైన వాగ్వాదనకు కానీ ఈ రోజు మాత్రం మీరు దిగకండి. ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమంగా ఉన్నాయి. అంత చెప్పుకోదగినట్టుగా లేవు కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉంటే ఈ రోజు ఏమీ చెయ్యకండి. రుణ సంబంధమైన సమస్యలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు రుణానికి మాత్రం వెళ్ళొద్దు. ఈ రోజు రుణానికి కనుక మీరు వెళ్ళినట్టయితే అది భవిష్యత్తులో మీకు అనేక చిక్కులు తెచ్చేటట్టుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజులో మీకు సూర్య ఆరాధన చేయవలసిందిగా ప్రత్యేకమైన చెప్పడం జరిగింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు సూర్యకిరణాలు కనుక తీసుకున్నట్టయితే అది శక్తి మీకు ఈ రోజంతా ఉపయోగపడుతుంది. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే అన్ని రంగాల వాళ్ళకి స్త్రీలకు పురుషులకు కూడా మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతూ వస్తోంది. ఇప్పటికీ కూడా కాపాడుతుంది. దాన్ని మాత్రం విడనాడకండి. ఒక సమస్య మీ మానసిక ప్రశాంతతను లోపించేటట్టుగా ఉంది కాబట్టి ఆ సమస్య ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించాలి. ఒక వార్త చాలా బాధను కలిగించేటట్టుగా ఉంటుంది, అయినప్పటికీ బాధపడకండి. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రము చదవడం చాలా మంచిదిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. అయితే విజయసిద్ధి కలుగుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పును పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులను మీరు చేస్తారు. మీ రంగాల్లో మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. విద్యార్థులు కనుకోవచ్చు, వ్యాపారులు, వ్యవసాయదారులు ఎవరికైనా సరే మీ యొక్క రంగంలో మీకు మంచి ఫలితం కనపడుతుంది. ఉత్సాహంగా పనిచేస్తే మాత్రం మీరు చాలా గొప్పవారు అవుతారు. అవసరానికి తగిన సహాయం అందుబాటులోకి వస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలను చవిచూసేటట్టు కనబడుతోంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక పరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇష్ట దేవతారాధన, మీ కులదైవం ఎవరుంటారో వారిని ఆరాధించడం ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. మీకు కలిసి వచ్చే రంగులు కాషాయము, తెలుపు, ఎరుపు. ఈ రంగులు ఉపయోగించి మీరు కీలకమైన పనులు కానీ ఏదైనా కొత్త పనులు కానీ చేయాలనుకుంటే ఈ వస్త్రాలను ఉపయోగించి, ఈ రంగులను ఉపయోగించుకుని మీరు పనిని ప్రారంభించవచ్చు. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము, ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ చెప్పదగిన శుభప్రదమైన విశేషమైన పని. అయితే వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రోజు సాధించగలుగుతారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెంచుకోండి. ఏ పని ప్రారంభించినా ఇది క్లారిటీగా ఉండడం అనేది తెలుసుకోండి. తర్వాత బాధ్యతలు మీకు ఏ రంగంలో ఉన్న వారికైనా కొత్తగా బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆశించిన ఫలితాలు మీ రంగంలో ఉన్న వారికి లభిస్తాయి. ముఖ్యమైన విషయాలలో సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. బంగారు భవిష్యత్తు మీ ఎదర ఉంది. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రారంభించిన పనిలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా ముందుకు దూసుకుపోండి.
ఒత్తిడి పెరగడం వల్ల ఒకంత మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కలహ సూచన ఉంది కాబట్టి మాటను అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. దుర్గారాధన చేస్తే శుభప్రదము. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు, గులాబీ రంగు. ఈ 3 రంగులు మీకు అత్యంత అనుకూలాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనులు వెళ్ళాలి అని అనుకుంటే వీటిని ధరించి వెళ్ళండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వారికి చెప్పదగినది. చంచల స్వభావము మీకు ఉంది కాబట్టి దాన్ని ఈ రోజు దరిచేయకండి. చంచల స్వభావం అంటే క్లారిటీ లేనితనం అనమాట. కాసేపు ఇటు కాసేపు అటు అట్లాంటి స్వభావాన్ని ఈ రోజు మీరు దగ్గరకు రానివ్వకండి. కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. శ్రీరామ నామాన్ని జపించడము, శ్రీరామ అష్టోత్తరాన్ని వినడము, పఠించడము చెప్పదగిన సూచన. అనుకున్నది మనోబలంతో సాధిస్తారు. విజయాలను చవిచూస్తారు. ప్రతిభతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఆత్మీయుల సలహా వల్ల మంచి జరగబోతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడిపే అవకాశం ఈ రోజు ఉంది. ఒక శుభవార్త మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. అయితే మనోధైర్యంతో కనుక మీరు ఈ రోజు ముందుకు వెళ్ళగలిగితే చిన్న చిన్న సమస్యలు అధిగమించే అవకాశం ఉంది. వాటి ఇంపాక్ట్ అంటే వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీకు భవిష్యత్తులో పడకుండా ఉంటుంది కాబట్టి చాలా చాలా సమన్వయము ఈ రోజు మీరు పాటించాలి. గృహ వాహన యోగాలున్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను మీరు పొందుతారు. ఇష్ట దేవతారాధన చేస్తే ఆ చిన్ని చిన్ని ఆటంకాలు కూడా మీరు అధిగమించగలుగుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, పసుపు రంగు. ఈ 2 రంగులను వస్త్రాలను ధరించి మీరు ఏవైనా కీలకమైన పనులు చేయాలనుకున్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా ఈ రంగుల్ని ఉపయోగించుకుని మీకు కలిసి వచ్చే రంగులు కాబట్టి వాటితో మీరు ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే.